రామారావు గారు, కాంచన గారు ఉన్నారు కదా, సీనియర్ నటి కాంచన గారు. సో మంచి హీరోయిన్ ఆమె. అప్పుడు బాగానే ఆస్తులు సంపాదించుకున్నారు అని అన్నారు. ఒక టైంలో ఆమెకి ఏమీ డబ్బులు లేవు, మెట్లు తుడుచుకుంటున్నారు అని అంటే అప్పుడు ఆమె చెప్పారు, దైవ సన్నిధిలో దేవుడి కోసం చేస్తున్న పని నేను ఆర్థికంగా బాగున్నాను అని. బట్ ఇప్పుడు మరలా ఆమె గురించి వార్తలు వస్తున్నాయి, చాలా ఆర్థిక కష్టాలలో ఆమె ఉన్నారని, ఆర్థికంగా చాలా చతికిల పడిపోయారని. ఏంటది, నిజమేనా? వార్తలు రావడం కాదమ్మా, నేను స్వయంగా కాంచన గారు మాట్లాడడం విన్న తర్వాత మాట్లాడుతున్నాను. నేను వీళ్ళది గిరి రోడ్లో వీళ్ళ ఇల్లు. ఫస్ట్ నెంబర్ 1 ఎవరిది, విజయశాంతి వాళ్ళది ఇల్లు. నెంబర్ 2 వివి గిరి. వివి గిరి అంటే మన దేశపు అధ్యక్షుడిగా ఉండేవాడు వివి గిరి. నెంబర్ 3 నెంబర్ 4 కాంచన గారి ఇల్లు. ఎంత 4000 గజాల ఇల్లు. ఆ కాంచన గారి పెద్ద తోట. ఆ తోటలో ఒక శ్రీకృష్ణుడు మందిరం, వినాయకుడు మందిరం, నవగ్రహాలు ఏదో ఉండేది మాత్రం. అంటే వాళ్ళకి రోజు పూజలు పునస్కారాలు చేసుకోవడం కోసం అలాగ ఉండేది మాట. కాంచన గారి ఫాదరే అన్నీ చూస్తుండేవాడు, వాళ్ళ మదరు చూస్తుండేవారు. చాలా బంగారపు ఛాయ, చాలా బాగుండేవారు అన్నమాట. నేను కాంచన గారితో బాగా సన్నిహితంగా ఎప్పుడున్నానంటే, రంగనాథ్ గారు నవ్వుతూ బ్రతకాలి అనే సినిమా చేస్తున్నప్పుడు నేను ఆ సినిమా వ్యవహారాలు చూసుకునేవాడిని. అసలు శోభన్ బాబుతో సినిమాలు చేశారు కదా, మన కళ్యాణ మండపం, వీరాభిమన్యు, ఇట్లాంటి సినిమాల్లో చేశారు శోభన్ బాబుతో. అప్పుడు సన్నిహితంగా ఉండేవాడు అనమాట. సన్నిహితంగా ఉంటూ అప్పుడు తెలిసింది ఏంటంటే, ఎవరికి ఏ విధమైనటువంటి ఒక ఆపద వచ్చినప్పుడు కూడా ఆదుకునేది. ప్రొడ్యూసర్లకి డబ్బులు కావాల్సి వచ్చినా, డబ్బులు లేక షూటింగ్ ఆగిపోయినా ఆదుకునేది అన్నమాట. అప్పుడు ఆయనకి విక్టరీ మధుసూదన్ రావు అనే పేరు విన్నావా? విన్నా. మనుషులు మారు అన్ని రీమేక్ పిక్చర్లన్నీ ఆయనే. రక్త సంబంధం 1, 2 మన నాగార్జున గారికి మొట్టమొదటి సినిమా ఆయనే చేశాడు, విక్టరీ మధుసూదన్ రావు గారి. అంటే విక్టరీ మధుసూదన్ రావు ఎన్నో సినిమా చేశాడు. అంటే ఆయన ఇంటి పేరే విక్టరీ అయిపోయింది, విన్నా కదా. ఆయన మరి ఎలాగా అంటే తనకి సినిమాలు ఇచ్చాడన్నటువంటి గ్రాటిట్యూడ్తోనూ ఏదో విధంగా అభిమానంతో ఆయన దగ్గర అయిన తర్వాత ఏంటంటే, ఆయన కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక దాన్ని ఏమంటారు, సహజీవనం చేయడం మొదలుపెట్టారు అన్నమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే, మరి బాబు ఇప్పుడైనా పొరపాటు పంపించేలాగుంది, ఆ విక్టరీ మధుసూదన్ రావు గారికి ఇవన్నీ అంటగట్టేసేలాగుంది అని చెప్పి ప్రాపర్టీ మీద ఈవిడికి ఏమీ చెందకుండా రాస్తే తల్లిదండ్రులే నేను సంపాదించుకున్న ప్రాపర్టీని మీరెవరు అలాగా రాయడానికి అని చెప్పేసి ఎదురు తిరిగితే ఆ తల్లిదండ్రులు కాంచన మీద కేసు పెట్టారు. ఈలాగా విక్టరీ మధుసూదన్ రావు గారి తరకు ముసలి వయసు అయిపోయింది, ఆయన కాలం చేశారన్నమాట. చేసిన తర్వాత ప్రాపర్టీ ఉంది కానీ ఆ కేసులు నడుస్తున్నాయి. ఈలాగా బెంగళూరు వెళ్ళిపోయి, బెంగళూరులో ఏదో మామూలుగా ఒక ఆలయం దగ్గర ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ లేకపోలేదు. ఆలయం దగ్గర అంటే మనిషి జీవితంలో శరీరంలో చేతులు ఇచ్చినందుకు దేవుడి సేవ చేయాలి, కాళ్ళు ఇచ్చినందుకు దేవుడి తాలూకు ఆరాధనలో పాలు పంచుకోవాలి, నోరు ఇచ్చినందుకు దేవుడి తాలూకు స్తోత్రం చేయాలి. ఇట్లాంటి పారమార్థికంగా ఆధ్యాత్మికంగా కాంచన మునిగిపోవడం వల్ల ఒక దైవాలయంలో అలా ఉండేది. మన జర్నలిస్ట్ ప్రబుద్ధులు ఇంకేముంది, కాంచన గారు అడుక్కు తింటున్నారు, అలా పైసలు వేస్తున్నారని చెప్పేసి కథనాలు, అందమైన కథనాలు సృష్టించారు. తర్వాత కాంచన గారికి ప్రాపర్టీ కేసు గెలుచుకున్నారు. కేసు గెలుచుకున్న తర్వాత ఓ 10 కోట్లు ఎంతో వచ్చింది. వస్తే ఆవిడేమో దాచుకోవాలి కదా, రేపనే ఉద్దేశంతో కొంచెం దాచుకుంటే కదా. ఆవిడ పెళ్లి చేసుకోలేదు కదా, పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేసింది అంతేగాని పెళ్లి చేసుకోలేదు. దేవుళ్ళు ఐక్యం అయిపోయింది, దేవుడే అంతే.
అంటే మొన్న ఒక మాటకి నేను చాలా బాధపడ్డాను. అరే బాహుబలిలో నన్ను అడిగారు, తర్వాత నేనేమన్నాను, ఒక రోజు వేషం అంటే 5 లక్షలు ఇవ్వమని చెప్పాను. ఆయన ఎవరికి, రాజమౌళి గారికి నాకు ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు లేవా అని అందమాట. అదేంటి కాంచనా ఏమిటి ఇంత మామూలుగా దిగజారిపోయి మాట్లాడుతుంది అనుకున్నాను. కానీ నిన్న చూసింది ఏంటంటే, నేను ఇప్పుడు నా తినడానికి కూడా కష్టంగా ఉంది. అర్థమైందా? నాకు మీలో ఒక మనిషిని కదా, మీతో పాటు నన్ను బతకనివ్వరా అని ఆ ప్రశ్నలు వేసేసరికి నాకు మతిపోయింది. నిన్న కాక మన తన ప్రాపర్టీ అంతా తిరుపతి వెంకటేశ్వరుడికేమో కైంకర్యం చేసినటువంటి కాంచన గారు నాకు తినడానికి లేదు, మీతో పాటు నన్ను ఇచ్చేసారు. దేవుడు రాస్తారు, ఇంకేం లేదు ఆవిడ దగ్గర. అది మామూలుగా వీడియోలో మాట నాకు ఇది బతుకుతూనే చూపించండి. కానీ ఎందుకు అలాగా? ఇప్పుడు తనున్నంత వరకు తను ఉండేలాగా, తర్వాత దేవుడి కన్నా ఇచ్చేసుకోవచ్చు కదా. అవునమ్మా, అట్లాంటి దృష్టి ఉంటే ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతుంది? ఆవిడ భగవంతుడి కోసమే పుట్టింది, భగవంతుల్లో ఐక్య అయిపోద్ది. అబ్బా నువ్వు ఇచ్చిన ప్రాపర్టీ నీకే ఇచ్చేసాను, ఇప్పుడు నాకు కావాలని అడుగుతున్నాను. నేను నాకు అన్నం పెట్టబడ్డాను, ఆస్తులు ఆడటం లేదు కదా, ఇల్లు వాకిళ్ళు ఆడటం లేదు కదా, అపార్ట్మెంట్లు ఆడటం లేదు కదా, కార్లు ఆడటం లేదు కదా, బంగారం ఆడటం లేదు కదా. అందువల్ల అదే అడుగుతుంది, మీతో పాటు బతకలేమండి. ఒక బాధతోని తర్వాత బయటికి చెప్పుకోలేక అష్ట కష్టాలు పడి చనిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాం, అయ్యో మాకేనే చెప్పింది కాదు. ఆవిడ ఏముందో 2 కోట్లు ఇచ్చినట్టయితే నెలకు ఒక 2 లక్షలు వస్తుంది, బతికినంతకాలం అంతే కదా. 2 కోట్లు ఇస్తే 2 లక్షలు వస్తుంది, బతికినంతకాలం తినవచ్చు. మళ్ళీ నా 2 కోట్లు నాకు ఉంటాయి కదా. ఈ రోజుల్లో మనిషిని బతికించడం చాలా తేలికమ్మా. ఓ 2 కోట్లు మన పేరుని బ్యాంకులు వేసారనుకో, నెలకు వస్తుంది కదా, 1,80,000 వస్తుంది. కారులో తిరగచ్చు, బ్రహ్మాండంగా బతకొచ్చు. మళ్ళీ వాళ్ళ తదనంతరం వాళ్ళు హ్యాపీగా డబ్బులు అని తీసుకోవచ్చు కదా. అది కూడా చేయకుండా ఉంటే ఇంకెలా చెప్పండి, ఆవిడ బతిమాలుకుంటుంది. అది సో యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఒక ఉన్నతమైన వైభవాన్ని చూశారు ఆర్టిస్టులుగా ఉండి. పైగా ఉన్నది కూడా కొంతమంది దాన ధర్మాలు చేశారు, కొంతమంది దేవుడు కొంతమంది కాదు, తిరుపతి వెంకటేశ్వర స్వామికి దాన ధర్మాలు చేశారు. సో ఇప్పుడు తనకేమీ లేదు, ఇండస్ట్రీ అంతగా పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఏంటి మరి లేదని చెప్తే అసలు పట్టించుకోదు. అది లేదని నాకు ఆకలేస్తుంది తినడానికి లేదంటే అసలు పట్టించుకోదు. అలాగే ఆకలేస్తుంది తినడానికి లేదని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఆకలితో చచ్చిపోయారు అన్నమాట. దానికి అంతా ఇండస్ట్రీకి కావాల్సింది వేరు. ఇండస్ట్రీ కావాల్సింది ఎవడో క్యాపిటల్ రాజమౌళి గారి అట్టను పట్టుకొని అకౌంట్ నెంబర్ ఇచ్చి మీరు సహాయం చేయాలనుకున్నట్టయితే ఈ అకౌంట్కి సహాయం చేయండి అంటే 10 కోట్లు వస్తాయి. మీకు అర్థమైందా? అంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉండాలన్నమాట. అలాగే మీరు తారక్ లాంటి హీరో ఉన్నాడనుకోండి, మీరు ఏమైనా సహాయం చేసినట్టయితే మీకు తోచింది సహాయం చేయండి, కొన్ని కోట్లు వచ్చేస్తాయి. అంతేగాని కాంచన గారు ఇలా తినడానికి లేదు, పూట కలవడం కష్టంగా ఉందంటే ఎవరు ₹1 ఎవరు. ఇదే జీవిత సత్యమేమో మీరు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా. అవునవునమ్మా, అందువల్ల ఇదే జీవిత సత్యం అన్నమాట.